చేశారు. క్రిందటి ప్రభుత్వం వైసీపీ, ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ, జనసేన, మీ ముగ్గురిని అడుగుతున్నాను, రంగా గారి కోసం నిజంగా మీరేనా చేశారా? ఎలా? రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ మేము అడుగుతున్నాము, రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టమని క్రిందటి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. ఏం చేస్తున్నారు? ఎప్పుడు కదిలొస్తారు? ఎప్పటికి రంగా గారికి సరైన రికగ్నిషన్ ఇస్తారు? నేను అడుగుతున్నాను, రంగా గారి కూతురుగా కాదు, రంగా గారి అభిమానిగా ఇవాళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను. ఎప్పుడు పెడతారు రంగా గారి పేరు? కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ సభను 3 సార్లు వేరే లొకేషన్స్కి మార్చారు. అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు రాకూడదని చెప్పి. నేను ఒక్కటే చెప్తున్నాను, రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపడలేరు. మా రాధా రంగా మిత్ర మండలిని ఎవ్వరూ భయపెట్టలేరు. అర్థం చేసుకోండి. ఒక్కళ్ళని భయపెడితే 100 మంది లెగిసి వస్తాం. గుర్తుంచుకోండి, మా ధ్యేయం రాధారంగా మిత్ర మండలి ఎలాంటి వర్గ పోరాటం కోసం రాలేదు, మంచి పని చేయటం కోసం వచ్చాము. రంగా గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాం. దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునేది లేదు. అది మీరు గుర్తుంచుకోండి. ఆడపిల్లని సాఫ్ట్గా ఉంటాను గర్జించననుకోండి, ఇక్కడ ఉంది రంగా గారి బ్లడ్, రంగా గారి పౌరుషం. నిలదీసి అడుగుతాం. పోరాటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. గుర్తుంచుకోండి. త్వరలోనే నేను స్టేట్ వైడ్ ఒక టూర్ పెట్టుకుంటాను. రాధారంగా మిత్రమండలి సభ్యుల్ని కలుస్తాను. మా టార్గెట్ ఏంటనంటే ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి వెళ్ళి మా పాత రాధారంగా మిత్రమండలి సభ్యులు, అలాగే కొత్త రక్తం ఉంది రాధారంగా మిత్రమండలిలో, కొంతమంది యుఐ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కలవాలి. కలిసి మీ అందరి చేతులు కలపాలి. మీ అందరి చేతులు కలిపి ముందుకు తీసుకెళ్ళాలి. నేను చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆల్రెడీ అడ్డంకులు రావటం మొదలుపెట్టాయి. చాలామంది అన్ని దిశల నుంచి నన్ను తొక్కాలని ట్రై చేస్తున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరెంత తొక్కితే అంత ఉప్పెనలాగా మేము ముందుకెళ్తాం. మేము ఇక్కడ తగ్గేది లేదు. ఇక్కడ ఉంది రంగా గారి కూతురు. ముందుకెళ్ళటం మాత్రమే తెలుసు, వెనకడుగు నాకు చేత కాదు. దేనికైనా సిద్ధమే, సై అనుకుంటూ ముందుకెళ్తున్నాను. నేను వచ్చింది ప్రజా సేవ కోసం, ఆయన ఆశయ సాధనాలు ముందుకు తీసుకెళ్ళటం కోసం. చాలామంది అడుగుతారు ఆయన ఆశయ సాధనాలు ఏంటని. నేను చెప్తాను. ఆయన ఆశయాలు ప్రతి పేదవాడి కోసం పోరాడటానికి ఒక లీడర్ ఉండాలి. ఉచిత విద్య, మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలి. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి. ఇది అప్పట్లో ఆయన రాసిన సూక్తులు. విమెన్స్ వెల్ఫేర్, విమెన్ ఎంపవర్మెంట్, ఆడవాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే బడుగు బలహీన వర్గాలకి సరైన పొజిషన్, సొసైటీలో పొజిషన్ రావాలి, సరైన జాబులు రావాలి. ఇవన్నీ ఆయన రాసుకున్న 5 ఆశయాలు. ఈ ఆశయాలతో పాటు ఇంకా
టైమ్స్ మారినాయి కాబట్టి ప్రజల మంచి కోసమే మనం